హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈరోజు మనం పునాస్ మామిడికాయలతో ఆవకాయ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇవి పునాస్ మామిడికాయలు. ఇప్పుడు మామిడికాయలు సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడు పునాస్ మామిడికాయలు వస్తాయి. ఇవి మనం ఆవకాయ పెట్టుకుందాం. దీనికి ఇప్పుడు మనం ముక్కలు కోసుకుందాం. శుభ్రంగా కడిగి పొడుగుడ క్లాత్తో తుడుచుకున్న కాయలు ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు మనం వీటికి ముక్కలు చేసుకుందాం. వాటర్లో నానబెట్టి పాలు రాకుండా దీన్ని కడిగి తుడిచారు. చాలా కష్టం ఫ్రెండ్స్ ఇది కొయ్యాలంటే. A few moments later. అట్లుంటది మనతోని. ఇలాగా ముక్కలు కోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లోపల జీడి ఉంటుంది కదా, ఈ జీడి ఇలా తీసుకుని దీంట్లో పొర ఉంటుంది. ఈ పొర ఇలా తీసుకోవాలి. ఇది ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పొర. ఇప్పుడు మనం దీనికి ముక్కలు చేసుకుందాం. ఇలా కాయలన్నీ ఇలా ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు చేసుకుని ఇవి ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగా ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ కోసిన ముక్కలు ఎండలో పెట్టుకున్నాం కదా మనం. ఇవి బాగా ఎండిపోయినాయి. నేను ఒక 2-3 గంటల సేపు ఎండలో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇవి ఎన్ని ముక్కలు ఉన్నాయో కొలుచుకుందాం. ఇది కేజీ డబ్బా. ఇది ఇవి ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఈ పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇలాగా 1 కేజీ అయినాయి కదా. ఇవి కేజీ మీద 1 గ్లాసు ముక్కలకు ఉంటాయి. సగం డబ్బా అయినాయి ఫ్రెండ్స్. ఇవి అంటే డబ్బన్నర. ఒక డబ్బా మీద సగం అయినాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టుకుని వద్దాం. ఇప్పుడు మనం ఆవకాయ కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అరకప్పు సాల్ట్ మాట, 1 చెంచా పసుపు, 2 కప్పుల కారం, 1 కప్పు ఆవపిండి, 2 కప్పుల కారం, 1.5 కప్పున్నర ఆవపిండి, వెల్లుల్లిపాయలు, 1 స్పూన్నర మెంతులు. ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సరిపడగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది పల్లీల నూనె. నేను లైన్ బ్రాండ్ పల్లీల ఆయిల్ తీసుకున్నాను. 3/4 కేజీ నూనె వేసాను. ఇది చూసి మనం ఆయిల్ చూసి అప్పుడు కలుపుకుందాం. తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఆయిల్. అంతే ఫ్రెండ్స్, మన పునాస మామిడికాయల ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ నా ఛానల్ని లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అరే ఏంట్రా ఇది?